హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఈవినింగ్ డిన్నర్ కోసమని బయట వెళ్తూ ఉన్నాను. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అంటే ఒక 3 days బ్యాక్ నేను పైన బట్టలు ఆరేయడానికి వెళ్ళాను అనమాట. సో బట్టలు తీసుకొని కిందికి వచ్చేటప్పుడు నాకు కొంచెం లెగ్ స్లిప్ అయ్యి కింద పడ్డాను. సో కాలు కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. సో నేను అస్సలు నడవడానికి కూడా అవ్వట్లేదు. లైట్గా చాలా అంటే చాలా స్లోగా నడుస్తూ ఉన్నాను. కొంచెం ఏమాత్రం కాలుకి ఎక్కువ మూమెంట్ ఇచ్చినా హెవీ పెయిన్ ఉంది. స్వెల్లింగ్ కూడా చాలా బాగా అయిందనమాట. సో అలాగే మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉన్నాను 2 days నుంచి. అలాగే ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాను. బట్ ఈరోజు నాకు అస్సలు కావట్లేదు ఆ పెయిన్కి. సో నేను డిన్నర్ ఏం చేయలేకుండా ఉన్నాను అంటే పర్లేదు, ఇట్స్ ఓకే, బయటికి వెళ్ళి తిందాము అని అన్నారు ఇంట్లో వాళ్ళు. సో అందుకోసమని బయటికి వెళ్తూ ఉన్నాను డిన్నర్ కోసమని. ఇక్కడ ఎక్కువ లాంగ్ కూడా వెళ్ళడానికి ఓపిక లేదు, నడవడానికి కూడా. అందుకని దగ్గరలోనే హెచ్ఎస్ఆర్లోనే ఏదైనా ఒక చోటకి వెళ్ళి తిందాము అని వెళ్తూ ఉన్నాము. అందుకోసమని కిందికి దిగుతూ ఉన్నాను. నాకన్నా ముందే స్వీటీస్ అన్నీ వచ్చేసారు. నేను కార్ కీస్ తీసుకొని వచ్చి కిందికి వస్తూ ఉన్నాను అనమాట. ఇది మేముండే కమ్యూనిటీలో పార్కింగ్ ఏరియా. స్వీటీ నిలబడుకుంది కదా, ఇదే అనమాట మా కారు. సో బయలుదేరదాము అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. Give me car keys. Come Sunny, get down and give me car keys. Don't know, have to check. Come. I'll walk slowly. I'll walk slowly. Slowly I'll walk. జస్ట్ ఇప్పుడే డెస్టినేషన్కి అనేది రీచ్ అయిపోయామన్నమాట. సో ఇది ఎక్కడ అంటే హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ ఉంటుందన్నమాట. అది బాబాయ్ హోటల్ అనేసి. ఇక్కడ ఓన్లీ టిఫిన్ ఐటమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఫేమస్ టిఫిన్ ఐటమ్స్ చాలా ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ తింటూ ఉంటారనమాట. వెరైటీ కైండ్ ఆఫ్ టిఫిన్స్ అనేది
మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో నైట్ మోస్ట్లీ మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ టిఫినే ఉంటుంది. ఇంకా తప్పని పరిస్థితుల్లో నైట్ టైం రైస్ తింటాము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం 80% టిఫినే ఉంటుంది. సో మళ్ళీ రైస్ తినడం ఇష్టం లేక టిఫిన్ అయితే సరిపోతుందని టిఫిన్ కోసమే వచ్చానమాట. ఇక్కడైతే టిఫిన్ చాలా బాగుంటుంది, ఫేమస్ కూడా. ఆల్రెడీ ఇక్కడికి 2-3 టైమ్స్ వచ్చినాను. లైట్ వెయిట్ ఫుడ్ ఉంటుంది, ఆయిల్ తక్కువగా ఇస్తారు, హైజెనిక్గా ఉంటుంది. అండ్ చాలామంది వస్తూ ఉంటారు అన్ని ప్లేసెస్ నుంచి. చూడడానికి చాలా కళగా ఉంటుంది అని ఇక్కడికి ఈ రెస్టారెంట్కే వచ్చాము. నేను చెప్పాను కదా బాబాయ్ టిఫిన్స్ అని, ఇదే అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, పీస్ఫుల్గా. అంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ స్టాండ్ చేసుకొని కూడా తినచ్చు, లేదా పైకి వెళ్ళి సిట్టింగ్లో కూడా తినచ్చు అనమాట. సో మన కంఫర్ట్, మనకి ఎలా ఇష్టమైతే అలా తినచ్చు అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే మనం ఆర్డర్ తీసుకోవాలి, మనకి ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది. ఇక్కడ క్యూ విధానం అనమాట. క్యూలో నిలబడి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని ఆర్డర్ తీసుకొని, అక్కడ మనకి సెల్ఫ్ సర్వీస్ అనమాట. అక్కడ కూపన్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ కౌంటర్ దగ్గరికి వెళ్తే కూపన్ ఇస్తే వాళ్ళు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ టిఫిన్సే కాదు, మనకి డైలీ పర్పస్కి యూజ్ అయ్యే పొడులు అండ్ సాంబార్ పొడులు అలాంటివి కూడా దొరుకుతాయి అనమాట. మనకు కావాలి అంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా, అవే అనమాట పొడులు. అవి కూడా చాలా బాగుంటాయని నేను విన్నాను, బట్ నేనైతే ఎప్పుడు తీసుకోలేదు. నేను అంతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇది చూసారు కదా, ఇది కిచెన్స్ అనమాట. ఇక్కడ నేను నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ నేను ఆర్డర్ చేసుకొని ఆ కూపన్ తీసుకొని అక్కడికి వెళ్ళాను అనమాట. మెల్లగా నడుచుకుంటూ అక్కడికి వెళ్తే ఆ పర్టికులర్ కౌంటర్ దగ్గర వాళ్ళు మనకి జస్ట్ వెయిటింగ్ టైం కూడా ఎక్కువ టైం ఉండదు, చాలామంది ఉంటారు అక్కడ. సో 2 to 3 మినిట్స్లోనే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చేస్తారు అనమాట. సో ప్రాబ్లం అంటే మనం సెల్ఫ్ సర్వీస్ మనమే తీసుకొని పైన వెళ్ళినా కూర్చొని తినొచ్చు, లేదా అక్కడే స్టాండ్ చేసైనా తినొచ్చు అనమాట. బట్ సిన్స్ చిన్న పిల్లలు కదా, వాళ్ళు నిలబడుకొని తినలేరు అన్న ఉద్దేశంతో ఎప్పుడు మేము పైనే ప్రిఫర్ చేస్తాము, పైకి వెళ్ళి కూర్చొని తినడానికి ప్రిఫర్ చేస్తాము. ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో వెళ్ళినా లేదా ఇద్దరే వెళ్ళినప్పుడైతే స్టాండ్లోనే తింటాం అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. సరౌండింగ్స్ అంతా చూస్తూ స్టాండ్ చేసుకొని తినడం కూడా చాలా ప్లెజెంట్గానే అనిపిస్తుంది నాకైతే. బట్ ఇప్పుడు కేవలం పిల్లలు ఉన్నారన్న ఉద్దేశంతో పైకి వెళ్ళి ఆరాంగా కూర్చొని తినచ్చు కదా అని వెళ్తూ ఉన్నాం అనమాట స్టెప్స్ ఎక్కి. ఇది 2nd ఫ్లోర్ అనమాట. ఈ ఫ్లోర్ కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆ చెట్లన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తినచ్చు అనమాట. సో కింద పైన మొత్తం అంతా ఫుల్ రష్ అయిపోయినారు. ఇది వీక్ డేస్, వీకెండ్స్ ఎప్పుడు ఫుల్ ఉంటుంది. మార్నింగ్, ఈవినింగ్ చాలా అంటే చాలా రష్ ఉంటారు. ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ ఫస్ట్ అయితే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చి మా టేబుల్ నెంబర్ 111 ఇక్కడ కూర్చొని తింటూ ఉన్నాం అనమాట. వాళ్ళు ఒక టేబుల్ నెంబర్ ఇస్తారు, ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని తినడమే అనమాట. చూసారు కదా, ఫస్ట్ ఆర్డర్కి అయితే ఇవి ఆర్డర్ ఇచ్చుకున్నారు పిల్లలు. వాళ్ళకి ఎక్కడికి పోయినా ఈ పూరీలు కూడా ఒకటి. సో పూరీలు అనేది ఆర్డర్ ఇచ్చుకున్నారు. సో వాళ్ళకి అవి ఇష్టం అనమాట. ఇంట్లో ఏ టిఫిన్ చేసినా ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఈ పూరీలని ఆర్డర్ ఇచ్చుకొని తింటూ ఉన్నారు వాళ్ళిద్దరు. సో మా ఆర్డర్ ఇంకా రాలేదన్నమాట, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ వాళ్ళకైతే పెట్టేసిన తర్వాతే మేము తింటామన్నమాట. వాళ్ళకి తినడం రాదు, పెట్టాల్సిందే. సో ఒక్కొక్కరిని పంచుకుంటాం అన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు నేను స్వీటీకి పెడితే తను సన్నీకి, లేదా తను సన్నీకి పెడితే నేను స్వీటీకి అలా పంచుకొని వాళ్ళకి ఫస్ట్ తినిపించిన తర్వాత మేము అనేది తింటాం అన్నమాట. ఇదేదో మైసూర్ బజ్జీ అంట, ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఇక్కడ టేస్ట్ చేయలేదు ఈ రెస్టారెంట్లో. సో అందుకు టేస్ట్ చేద్దామని ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇది నాకు సెకండ్ మా కోసం పిల్లలకి తినిపించేసిన తర్వాత మా ఆర్డర్ కోసం అనేది కిందికి వచ్చాను అనమాట. మళ్ళీ ఒకసారి వచ్చి
ఏమేమి ఐటమ్స్ కావాలో తీసుకొని అన్నీ అక్కడ ట్రే ఇస్తారనమాట, అన్నీ పెట్టుకోవడానికి ఆ ట్రేలో అరేంజ్ చేసుకొని పైకి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ నేను వచ్చేసి అక్కి రొట్టి చాలా ఫేమస్, అక్కి రొట్టి అండ్ వడాపావు అండ్ దెన్ కేసరి బాతు ఆర్డర్ ఇచ్చుకొని పైకి వచ్చాను జస్ట్ ఇప్పుడే. సో వాటిని కూడా కొద్దిగా టేస్ట్ చేస్తాము అంటే స్వీటీ కొంచెం టేస్ట్ చేస్తూ ఉంది. సో తింటూ అంబియన్స్ చూస్తూ ఉన్నాం అనమాట. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. Their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ స్పూన్స్ అనేది అక్కడ స్పెషాలిటీ అనమాట. నాకు ఈ స్పూన్స్ అనేది ఎందుకో భలే నచ్చేసాయి, అందుకనే వచ్చేటప్పుడు 2 పట్టుకొని వచ్చాను అనమాట. నాకు ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళినా అక్కడ నాకు ఏదైనా నచ్చింది అనుకోండి, వచ్చేటప్పుడు ఖచ్చితంగా అది తీసుకొని వచ్చేస్తాను. అదొక అలవాటు నాకు. సో అది తీసుకొని ఆ 2 స్పూన్స్ తీసుకొని వచ్చాను అనమాట. సో అయిపోయింది డిన్నర్ చేయడం. సో రిటర్న్ ఇంటికి బయలుదేరేసాను. అక్కడ సన్నీ కోసం వెయిట్, వాడికి ఏదో కావాలంటే మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వచ్చాడు వాడు సన్నీ. సో వాడిని పిలుచుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం అనమాట. చాలా బాగుంది డిన్నరు, అందరికీ ఫుల్ అనిపించింది. సింపుల్ టిఫిన్ ఐటమ్సే ఉంటాయి, చాలా బాగుంది టిఫిన్ అయితే. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బాబాయ్ టిఫిన్స్ అనేది ట్రై చేయండి తప్పకుండా, మీరు కూడా చాలా బాగుందని ఫీల్ అవుతారు. సో గైస్, దిస్ ఈజ్ అ వ్లాగ్ ఫర్ మై టుడే. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను ఏ వీడియో ఏ షార్ట్ పోస్ట్ చేసినా మీ వరకు అది రీచ్ అవుతుంది. నేను ఈ మధ్యనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను, మీ అందరికీ అది తెలిసిన విషయమే. సో ఐ నీడ్ ఏ సబ్స్క్రైబర్స్ టు రీచ్ ద monetization. So please support me. I need your support. Please subscribe my channel. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి లింక్ని ఫార్వర్డ్ చేయండి. ఐ నో నా సబ్స్క్రైబర్స్ లిస్ట్లో కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ ఫ్యూచర్ వ్లాగ్స్లో నేను కన్నడలో కూడా మాట్లాడడానికి తప్పకుండా ట్రై చేస్తాను. సో మీరందరూ కూడా నా వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. రిమైనింగ్ వ్లాగ్కి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, చూస్తూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై. Wait. Go. Get in.
whisper truths as they flow down. Their songs entwined with trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude I am found. Oh, whisper you hide, sing me your tune. Caught in the rift, the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger, breath of the breeze. Boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pine, secrets untold, carrying tales only the forest holds. Night spills the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth. Can you press the lift? A lullaby sung to the open sky. Oh, whispering heart, sing me a tune. Caught in the rhythm with stars and moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. So please subscribe this newcomer, support her like you're supporting everyone. Thank you, thank you. Where are you going? Whisper truths Match, okay.